హలో అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా కొన్ని ప్రశ్నలు. మీలో ఎంతమందికి రాముడు సీత గురించి తెలుసో ఈ వీడియోలో చూద్దాం. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? మొదటి ప్రశ్న, శ్రీరాముని జన్మస్థలం ఏది? ఆప్షన్ ఏ మిథిల, ఆప్షన్ బి కిష్కింధ, ఆప్షన్ సి అయోధ్య, ఆప్షన్ డి లంక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అయోధ్య. ఇప్పుడు రెండవ ప్రశ్న చూద్దామా? రాముడికి సహాయం చేసిన రావణుడి సోదరుడి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ కుంభకర్ణుడు, ఆప్షన్ బి విభీషణుడు, ఆప్షన్ సి ఇంద్రజిత్, ఆప్షన్ డి అక్షయ కుమారుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విభీషణుడు. ఇప్పుడు మూడవ ప్రశ్న చూద్దామా? రాముడు శివుని ధనుస్సు విరిచిన స్థలం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ అయోధ్య, ఆప్షన్ బి లంక, ఆప్షన్ సి కిష్కింధ, ఆప్షన్ డి మిథిల. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మిథిల. ఈ నాలుగవ ప్రశ్న చూద్దామా? శ్రీరాముని అరణ్యవాసం ఎంతకాలం? ఆప్షన్ ఏ 10 సంవత్సరాలు, ఆప్షన్ బి 12 సంవత్సరాలు, ఆప్షన్ సి 14 సంవత్సరాలు, ఆప్షన్ డి 16 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 14 సంవత్సరాలు. ఇప్పుడు ఐదవ ప్రశ్న చూద్దామా? శ్రీరాముడు ఏ యుగంలో జన్మించాడు? ఆప్షన్ ఏ త్రేతాయుగం, ఆప్షన్ బి కృతయుగం, ఆప్షన్ సి ద్వాపరయుగం, ఆప్షన్ డి కలియుగం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ త్రేతాయుగం. ఇప్పుడు ఆరో ప్రశ్న చూద్దామా? సీతాదేవిని కనుగొనడానికి హనుమంతుడు దాటిన సముద్రం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ అరేబియా సముద్రం, ఆప్షన్ బి పసిఫిక్ సముద్రం, ఆప్షన్ సి లవణ సముద్రం, ఆప్షన్ డి హిందూ మహాసముద్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లవణ సముద్రం. ఇప్పుడు ఏడవ ప్రశ్న చూద్దామా? సీతాదేవి ఎవరి అవతారం? ఆప్షన్ ఏ పార్వతీదేవి, ఆప్షన్ బి లక్ష్మీదేవి, ఆప్షన్ సి గంగాదేవి, ఆప్షన్ డి దుర్గాదేవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లక్ష్మీదేవి. ఇప్పుడు ఎనిమిదవ ప్రశ్న చూద్దామా? సీతాదేవిని ఎక్కడ బంధించారు? ఆప్షన్ ఏ అశోకవనం, ఆప్షన్ బి కిష్కింధ, ఆప్షన్ సి దండకారణ్యం, ఆప్షన్ డి అయోధ్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అశోకవనం. ఇప్పుడు తొమ్మిదవ ప్రశ్న చూద్దామా? సీతాదేవి ఎక్కడ జన్మించింది? ఆప్షన్ ఏ అయోధ్య, ఆప్షన్ బి లంక, ఆప్షన్ సి మిథిల, ఆప్షన్ డి ద్వారక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మిథిల. ఇప్పుడు 10వ ప్రశ్న చూద్దామా? సీతాదేవిని మరో పేరుతో ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ పార్వతి, ఆప్షన్ బి లక్ష్మి, ఆప్షన్ సి జానకి, ఆప్షన్ డి సరస్వతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జానకి.
శ్రీరామనవమి సందర్భంగా క్విజ్లో పాల్గొనేందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ 10 ప్రశ్నల్లో మీకు ఎన్ని సమాధానాలు తెలిసాయో కింద కామెంట్ చేయండి. అలాగే శ్రీరాముని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. థ్యాంక్ యూ.